సియా అలాగే చేతన్ కేసులో గనక మనం చూసినట్లయితే ఆల్రెడీ కేతన్ తనని అనుమానించాడు. తన ప్రవర్తన తీరు, పద్ధతి అంతా తేడాగా ఉందని వాళ్ళ అమ్మా, నాన్నతో కూడా చెప్పాడు. అయినా కూడా ఎవరు కూడా వినిపించుకోలేదు. అయితే ఇంకొక విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఊహించని మరొక ట్విస్ట్ అయితే జరిగింది. హుటాహుటిన సియా వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి సోదాలు చేశారు. కారణం ఏంటి అంటే సియా చంపేసింది కదా! సో, కేతన్‌ని ఆ రోజున తన బట్టల్ని కూడా మార్చేసిందంట. అంటే ఆ బట్టలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ పోలీసులకు తెలియాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే అసలు కేతన్‌ని తోసింది సియానా లేదా చేతన? వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరిని ఒప్పించి తోసేశారు అనేది కోణంలో చూస్తున్నారు. అసలు ఆ సమయంలో లాస్ట్ మొమెంట్‌లో సియా ఏమైనా మనసు మార్చుకుందా? లేదా మనసు మార్చుకున్నాడా? లేదా ఇలాంటివన్నీ కూడా చేయకూడదనుకున్నారా ఏంటా అని అవమానాల నేపథ్యంలో సియా బట్టలు అంటే ఆ రోజున సియా బట్టల పైన రక్తం మరకలు అంటాయా? ఆ రక్తం అనేది కేతన్‌కేనా డిఎన్ మ్యాచ్ అయిందా లేదా? ఇంకేమైనా మరకలు అంటాయా? అవి ఎవరి వేలు ముద్రలు ఉన్నాయి? లేదంటే ఆమె ఇంకేదైనా వేరే మనిషి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? ఇలా రకరకాల అనుమానాల నేపథ్యంలో ఆమె బట్టల్ని ఆమె దాచేసిందనమాట. ఆ ఘటన రోజు జరిగిన బట్టల్ని ఆమె దాచేసింది. సో, ఆ పోలీసులు ఏం చేశారంటే విత్ పంచాస్ అంటే రోజు ఐదుగురిని సాక్షులుగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని అడగటం అయితే జరిగిందనమాట. ఏంటి ఇష్యూ అంటే అంతా ఏంటి సియా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా కూడా అక్కడ వాళ్ళు అన్ని కోణాల్లో సోదా చేశారు. ఆమె బట్టలు దొరికాయి. సో, ఆ బట్టల్ని ఇట్ ఈస్‌గా అంటే ఆమె ఏం చేసిందంటే నార్మల్ కబోర్డ్‌లో పెట్టకుండా సెపరేట్‌గా పెట్టింది ఆ బట్టల్ని. సో, ఆ బట్టలు వాషింగ్ కూడా ఇవ్వలే. తను మరి అది ఎందుకు ఇవ్వలేదు, హడావుడిలో మర్చిపోయిందా ఏంటో తెలీదు గానీ మొత్తానికైతే మాత్రం పోలీసులు రికవరీ చేసి మొత్తం అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కైతే పంపించేశారు. ఆల్రెడీ చేతన్, కేతన్, సియా వీళ్ళ ముగ్గురు మధ్య ఫోన్‌కి సంబంధించిన మెసేజ్ ఫర్ చాట్‌లన్నీ కూడా డిలీటెడ్ హిస్టరీ అన్నిటిని వీటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. హావ్ ఎ నైస్ డే.